హై ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు క్రేజీ మంకీ షో. తాజా మూవీ అప్డేట్స్ తో మేము ముందుకు వచ్చేసాను. ఇప్పుడు విషయానికి వద్దాం. ఈ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చలామణి అవుతుంది. బ్లాక్ బస్టర్ మూవీ డైరెక్టర్ బోయపాటి శ్రీను భద్ర, సింహ, సరైనోడు వంటి భారీ హిట్ చిత్రాలు అందించిన ఈ దర్శకుడి ప్రతిభను అనుమానిస్తున్నారు. మూవీ చిత్రీకరణలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉన్న కథా మాటల విషయంలో ఈయనపై అనుమానించడం మొదలుపెట్టారు. రచయితగా అనేక సినిమాలకు పనిచేసి దర్శకుడిగా మారి కేవలం 3 సినిమాలతోనే టాప్ డైరెక్టర్ లిస్ట్ లోకి చేరిపోయిన కొరటాల శివ ఆరోపణలతో ఈ విమర్శలు ఎదుర్కొన్నారు. కొరటాల శివ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను అనేక సినిమాలకు కథా మాటలు రాశాను, కొన్ని సినిమాలకు నాకు క్రెడిట్ ఇవ్వలేదు, అప్పుడు నేను చాలా బాధపడ్డాను. సింహ విషయంలో అదే జరిగింది. ఆ చిత్రానికి కథా మాటలు నేనే రాశాను, కానీ ఏదో ఒకటే ఎంచుకోవాలని బోయపాటు నన్ను అడగగా నాకు ఏమీ వద్దని చెప్పానని తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ కసితోనే ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలనుకున్నాడట. కొరటాల శివ అన్న ఈ మాటలు ప్రస్తుతం ఇండస్ట్రీలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. టాలీవుడ్ లో రచయితలకు సరైన గుర్తింపు దక్కడం లేదనే మాటలకు కొరటాల మాటలు బలాన్నిచ్చాయి. దీనిపై బోయపాటి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఇది అప్డేట్. మరొక తాజా సమాచారంతో మీ ముందుకు వచ్చేస్తాను. ప్రతి నిమిషం మనకు సరికొత్త సినీ సమాచారాన్ని అందిస్తున్న మన విఆర్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.